ఐశ్వర్య, చిన్న దెబ్బే కదా. నీకు అలాగే ఉంటుంది. నా ప్రాణం విలువెల్లాడిపోతుంది తెలుసా. ఇంతకు ముందేగా పడుకోబెట్టాను, అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మా! ఇప్పుడు కడుపు నొప్పి లేదమ్మా. డాక్టర్! ఏంటి, ఏమైంది? ఏమైందో తెలియదు డాక్టర్. సడన్ గా స్పృహ లేకుండా పడిపోయింది. ఈ సమస్యకి అంతం మాత్రం పుట్టబోయే బిడ్డ మరణం. ఏం సార్, ఏమైంది? ఈ ఎక్స్రేలో ఏం కనపడటం లేదమ్మా. మీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ పూర్వజన్మ సుకృతురాలు. పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసింది, అలాగే కొన్ని పాపకార్యాలు కూడా చేసింది. పూర్వజన్మల కర్మల అనుసారం కర్మఫలం తప్పదు కాబట్టి పుట్టిన మరుక్షణమే ఆ బిడ్డ చనిపోతుంది. అవును, ఆ సిద్ధాంతి గారు మనల్ని బయటెందుకు వెయిట్ చేయమన్నారు హేమంత్? నాకు మాత్రం ఏం తెలుసు లావణ్య. అమ్మని మాత్రం లోపలే ఉండమన్నారు. ఎందుకై ఉంటుందో, ఏం చెప్తున్నారో చూద్దాం. అత్తయ్య గారు బయటకొచ్చాక ఎలాగో మనకి చెప్తారులే. మరి నా కూతురు కడుపు ఒక్కోసారి తేలిగ్గా ఎందుకుంటుంది సిద్ధాంతి గారు? ఆ పసిబిడ్డ తన పూర్వజన్మల పుణ్యఫలంతో ఆత్మరూపంలో మీ అమ్మాయి కడుపు నుండి బయటికి రాగలదు. అలా బిడ్డ బయటికి వచ్చిన ప్రతిసారి నీ కూతురు కడుపులో బిడ్డ లేనట్లు తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ అదే పాప తిరిగి కడుపులోకి వచ్చినప్పుడు కడుపు బరువుగాను బిడ్డ ఉన్నట్టు ఉంటుంది. ఆ బిడ్డ నీ కూతురు కడుపులో ఉన్నా లేకపోయినా కడుపులో పిండం మాత్రం అలాగే ఉంటుంది. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాపకి ఎలా ఉంది డాక్టర్? స్కాన్ చేశాం, ఎక్స్రే కూడా తీశాం. ఆ బిడ్డ ఆత్మ చాలా శక్తివంతమైంది. ఆ శక్తుల కారణంగా ఆ ఆత్మ తనకి తానుగా ఒక శరీరాన్ని సృష్టించుకోగలదు. అంతేకాదు, ఆ ఆత్మ శరీరాన్ని ఎవరైనా తాకగలరు, మాట్లాడగలరు, అలానే ఏ పనైనా చేయించుకోగలరు. ఆ బిడ్డ శరీరాన్ని ఫోటోలుగా తీసుకున్నా, అద్దంలో చూసుకున్నా ఏమీ కనిపించదు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏంటి డాక్టర్, ఏమైంది? పాపని స్కాన్ చేశాం, కానీ స్కానింగ్లో అసలు పాపే కనపడడం లేదు. ఆ స్కానర్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, కొంచెం చెక్ చేయండి డాక్టర్. లేదు మేడం, ఈ సిటీలోనే బెస్ట్ స్కానింగ్ సెంటర్ మా హాస్పిటల్లోనే ఉంది. మరి స్కానింగ్ లో ఏమీ కనపడకపోవడం ఏంటి డాక్టర్? అదే మాకు కూడా అర్థం కావడం లేదు.
మొత్తం బ్లాక్గానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి పాప మాత్రం అలాగే స్పృహ లేకుండా పడుకునే ఉంది. స్పృహలోనే ఉన్నాను చూడండి. తమ్మి నేను వచ్చేసాను. అనుష, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు పమ్మి, కళ్ళు తిరిగాయి అంతే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. పాప ఇప్పుడప్పుడే స్పృహలోకి వస్తుంది అనుకోలేదు. అనుష, మరి నువ్వు వెళ్ళవచ్చా? మెలకు వచ్చింది, లేచి వచ్చేసాను అంతే. సార్, పాపను 1-2 రోజులు మా హాస్పిటల్లోనే ఉండనివ్వండి. ఇది ఎలా జరిగింది ఏంటి అని మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం. మీ రీసెర్చ్లకి మీ ఇన్వెస్టిగేషన్లకి ఒక దండవండి. మా పాప సేఫ్ గా ఉంది, మాకది చాలు. నువ్వు పదమ్మా, వెళ్దాం. పార్థు గారు, పదండి వెళ్దాం. ఆ ఆత్మ వల్ల నా కూతురికి అల్లుడికి ఎలాంటి ప్రమాదం లేదు కదా సిద్ధాంతి గారు? ఏ హాని ఉండదు. మరైతే పాపను బ్రతికించుకోవడానికి ఏ అవకాశం లేదా? ప్రస్తుతానికి ఈ సమస్యకి పరిష్కార మార్గం లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కానీ దానికి సమయం రావాలి. ఆ మాత ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు నేను కబురు పంపిస్తాను. అప్పుడు రండి. అలాగే సిద్ధాంతి గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డ పుట్టగానే చనిపోతుందన్న విషయం నా కూతురికి అల్లుడికి తెలియనివ్వకండి. వాళ్ళు భరించలేరు. సరే, ఈ నిజాన్ని వారికి తెలియనివ్వను. కానీ ఒకటి మాత్రం నిజం, బిడ్డ భూమి మీద పడ్డ మరుక్షణమే ఆ బిడ్డ చనిపోతుంది. అదే తలరాత. మీరింకా బయలుదేరండి. ఉంటాను సిద్ధాంతి గారు. ఇక వెళదాం పదండి. ఏంటమ్మా, సిద్ధాంత్ గారు ఏం చెప్పారు? ఏం లేదమ్మా, ఏదో హోమాలు పూజలు చేయాలంట. అవన్నీ నేను చూసుకుంటానుగా, మీరు పదండి. అది కాదు అత్తయ్య గారు, ఈ మాత్రం చెప్పడానికి మమ్మల్ని బయటికి పంపించడం ఎందుకు? అదేదో మా ముందే చెప్పొచ్చు కదా. అంటే ఎక్కడ మీరు కంగారు పడతారేమోనని. అంతేనా అత్తయ్య గారు? అవునంతే బాబు. పదండి పదండి, పదంబా. ఉదయ్, రా, కూర్చో. ఈ ఫ్రేమ్ ఎలా ఉంది? ఇక నుంచి మన ప్రేమ గుర్తుగా అందరికి తెలిసేలాగా ఇక్కడే ఉండాలి. చాలా చాలా బాగుంది ఐశ్వర్య. ఇదిలా సంతోషంగా ఆడుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి దీన్ని ఏడిపించాలి.
అమ్మా అనుష, ఏంటత్తా? ఇలా రామ్మా. వస్తున్నా అత్తా. ఏమైనా ఏ పరిచయం దేనికి దారితీస్తుందో తెలియదు కానీ మన పరిచయం మాత్రం పెళ్లికి దారితీస్తుందని ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు ఉదయ్. ఉదయ్, నీకొక విషయం తెలుసా? ఇద్దరు వ్యక్తులకి ముడిపడాలంటే ముందు వాళ్ళ జాతకాలు కలవాలని చెప్తారు. కానీ మనిద్దరం అనాథలమైనా మనిద్దరికి ముడిపడిందని న్యూమరాజికల్ గా తెలిసింది ఉదయ్. న్యూమరాజికల్ గానా? అదెలా? ఫ్లేమ్స్ తో ఉదయ్. నీకింకా అర్థం కాలేదా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. నీ పేరు ఉదయ్, నా పేరు ఐశ్వర్య. ఇప్పుడు మనిద్దరి పేర్లలోని కామన్ అక్షరాలు కొట్టేద్దాం. మన పేర్లలో ఒక అక్షరం మాత్రమే కామన్ గా ఉంది. మిగిలినవి 11 అక్షరాలున్నాయి. ఇప్పుడు మొత్తం అక్షరాలని లెక్క పెట్టి ఫ్లేమ్స్ లో కొట్టేద్దాం. అసలు ఫ్లేమ్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఎఫ్ అంటే ఫ్రెండ్, ఎం అంటే మ్యారేజ్, ఈ అంటే ఎనిమీ, ఎస్ అంటే సిస్టర్. ఇప్పుడు మనిద్దరి రిలేషన్ ఏంటో ఇదే చెప్తుంది. ఏం లేదమ్మా, ఎంతసేపని ఒకదానివే ఆడుకుంటావు? మనిద్దరం కలిసి ఆడుకుందామా? సరే ఆడుకుందాం. ఏం ఆడుకుందాం అత్తా? దాగుడు మూతలు. ఓకే. ముందు నేను నీ కళ్ళకి గంతలు కడతాను. ఓకే. నువ్వు నన్ను పట్టుకోవాలి, తర్వాత నేను పట్టుకుంటాను. సరే అత్తా. కమ్ ఆన్. ఇప్పుడు ఆడుకుందాం. అలాగే. ఒక్క నిమిషం ఆగు. ఈరోజు నీ నడుం విరగొడతానే. అనుష, రెడీ? ఆడదామా? ఓకే. దాదా పట్టుకో. అత్తా. చూసావా, చివరికి ఎం అనే అక్షరం మాత్రమే మిగిలింది. అంటే మనిద్దరికి మ్యారేజ్ అయినట్టే. అలా దేవుడు నిర్ణయించాడు. ఉదయ్, ఉదయ్, నువ్వు చాలా మంచోడివి. ఎన్ని రోజులు నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ ఉదయ్. లవ్ యూ ఐశ్వర్య. లవ్ యూ టూ.
ఐశ్వర్య, నీ నోటి వెంట మొదటిసారిగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నేను మర్చిపోలేని రోజు. ఐశ్వర్య, నేను వచ్చేశాను. రే, ఎవడ్రా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? అయినా ఈ డ్రెస్ ఏంట్రా అసహ్యంగా? అడుక్కోడానికి నీకు ఇంకే డ్రెస్ దొరకలేదా? ఐశ్వర్య, నేను గుర్తుపట్టలేదా? పేరు తెలుసుకుని వచ్చి ముందు నిలబడితే మాట్లాడి డబ్బులిస్తాననుకుంటున్నావా? కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయి కదా, వెళ్ళ. ఐశ్వర్య, అబ్బా, ఏంటా నీ గోలా? నన్నలా పేరు పెట్టి పిలవకు, నాకెలాగో ఉంది. అబ్బా, ఒక నిమిషం ఉండు. తీసుకో. ఎహే, తీసుకో. ఇంక నన్ను వదిలే. ఐశ్వర్య, నన్ను మర్చిపోయావా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండ్ వా నిన్ను గుర్తుపెట్టుకోవడానికి? ఐశ్వర్య, ఏకవచనంలో సంబోధిస్తున్నావు. నేను నాగభైరవుడిని. నువ్వు నాగభైరవుడివా? నేను అప్పుర కాళీ మాతండ్రా. చెప్తా. కొట్టాలా చంపాలా? హే, పో ఇక్కడి నుంచి. ఐశ్వర్యకి ఏమైంది అసలు? నన్నొక పురుగును చూసినట్టు చూసిందేంటి? పైగా నన్నే కొట్టింది. సరదాగా అలా నటించిందా, లేకపోతే నిజంగానే అలా మారిపోయిందా? అలా మారడానికి ఐశ్వర్యకి ఏ అవకాశం లేదే. ఆమె శరీరంలో ప్రవహిస్తున్నది సహస్ర సర్పాల విషయం కంటే భయంకరమైన విషయం. అలాంటి విషయం తన బాడీలో ఉంది. అది లోపల బుసలు కొడుతూ మనశ్శాంతి, తృప్తి లేకుండా శరీరాన్ని అదుపులో లేకుండా చేస్తుంది. సముద్రంలో అలలు కొట్టుకున్నట్టు మనసుని, శరీరాన్ని దెబ్బ కొడుతూనే ఉంటుంది. అలాంటి ఐశ్వర్య ఎందుకిలా ప్రవర్తించింది? ఎలా మారింది అసలు? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సుభాష్ గారు, మీరు గార్డెనింగ్ చేయడం ఏంటి? అది ఆఫీస్ టైంలో? సార్, మేము ఆఫీస్కి లేటుగా వచ్చామని మేడం గారు ఇలా పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటి, మేడం ఇలా చేయమని చెప్పారా? అవును సార్. వాళ్ళేంటి అక్కడ?
వాళ్ళకు కూడా నాలాగే పనిష్మెంట్ ఇచ్చారు సార్. సరే కానివ్వండి. అలాగే సార్. అవి మేమే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. గోడౌన్, షోరూమ్, కన్స్ట్రక్షన్ చేసే బాధ్యత మాది. అయ్యో, పబ్లిసిటీ విషయంలో మా కంపెనీ ట్రెండ్ సెటర్ సార్. దాని గురించి మీరేం వరీ అవ్వకండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను కన్విన్స్ చేసేటప్పటికి తలుపులను తోక్కొచ్చింది. హాయ్ ఐశ్వర్య. హాయ్ పార్థు. ఏంటి ఐశ్వర్య, ఆఫీస్కి లేటుగా వస్తే క్లీనింగ్ సెక్షన్ అని కొత్త రూల్ పెట్టావంట? అవును పార్థు, లేకపోతే ప్రతి ఒక్కరూ ఈ మధ్య చాలా లేటుగా వస్తున్నారు. వెళ్ళడం మాత్రం టైంకి వెళ్ళిపోతున్నారు. అందుకే నెలలో ఒక్కసారైనా లేటుగా వస్తే గార్డెన్ వర్క్ చేయాలి, రెండోసారి లేటుగా వస్తే ఆఫీస్ క్లీన్ చేయాలి, మూడోసారి కూడా లేటుగా వస్తే జాబ్ లో నుంచి తీసేస్తానని బెదిరించాను. తల్లి మీరా? ఏంటి సిద్ధాంతి గారు, నేను పుట్టగానే చచ్చిపోదానా?